హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇదేంటంటే శ్రావణ శుక్రవారం ముందు రోజు లక్షవారం ఉదయాన్నే మామూలుగా రోజు పెట్టుకున్నట్టే ముగ్గునైతే పెట్టుకున్నాను. అయితే లక్షవారం ఉదయం శుక్రవారంకి కావలసిన పళ్ళు, పూలు, ఆకుచెక్క, కొబ్బరికాయలు అన్నీ తెచ్చారు. పూలు అయితే చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి. లక్షవారం ఉదయం పూజనైతే చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఏమీ లక్షవారం అయితే షూట్ చేయలేదు. చాలా వరకు క్లీనింగ్ పనులు అవన్నీ చేశాను కానీ షూట్ చేయలేదు. శుక్రవారం ఉదయాన్నే 10 నిమిషాలు తక్కువ 4కి అయితే తెలివచ్చింది. లేచిన తర్వాత ఇంకా ఇళ్ళు తుడుచుకోవడం, బయట వాకిలి అవి ముందు రోజే కడిగి ఉంచానన్నమాట. ఆ పని అయితే లేదు, కానీ ఇళ్ళు తుడుచుకొని వాష్రూమ్ పనులన్నీ అయిన తర్వాత స్టవ్కి కొంచెం పసుపు రాసి బొట్టును పెట్టి ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదు, 3 రకాలే చేశాను అనమాట. ఇంకా ఫస్ట్గా ఇక్కడ పరమాన్నానికి అయితే పెట్టేస్తూ ఉన్నాను. పరమాన్నం, బూరెలు, గారెలు అయితే చేశాను. అయితే బూరెల కోసమని శనగపప్పుని కొంచెం కడిగి కుక్కర్లో పెట్టి పెట్టేస్తున్నాను అనమాట. ఒక కప్పు శనగపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించాను అనమాట. ఇంకా గారెలు చేద్దామని మినపగుళ్ళు అయితే నానపెడుతున్నాను. ఇంకా బూరెల్లోకి పరమాన్నంలోకి బెల్లం వేద్దామని బెల్లాన్ని అయితే తురుముతున్నాను. తురిమి కొంచెం మరిగించి వడకట్టి వేద్దామని, ఎందుకంటే నలకలు ఉంటాయి కదా. ఇంకా బూరెలకి పరమాన్నంలోకి కొన్ని యాలకులను కూడా దంచి ఉంచేస్తున్నాను. ఎందుకంటే అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే చేయడం ఈజీ అయిపోతుంది. ఒకవైపు కుక్కర్లో పప్పు పెట్టాను, ఇంకోవైపు పరమాన్నం పెట్టాను కదా. ఈలోగా ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. పరమాన్నం ఉడుకుతూ ఉంది. శనగపప్పు అయితే 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ పక్కన పెట్టి ఇంకా బెల్లంలో కొన్ని నీళ్లు వేసి మరిగిస్తున్నాను. బూరెలు పూర్ణం ఉంది కదా, అందులోకి పరమాన్నంలోకి వడకట్టి వేసేయచ్చు. నలుకలు ఏమైనా ఉంటే ఇంకా అందులో పడవన్నమాట. గారెలు చేద్దామని పప్పు అయితే నానబెట్టాను, ఇందాక చూపించాను కదా. ఇదైతే శనగపప్పు ఉడికిపోయింది. ఇది ఇలాచి దంచి ఉంచానన్నమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి చిన్న ముక్కలు కట్ చేయాలి, ద్వారంకి బొట్లు పెట్టాలి, ఇంట్లో నిత్యదీపం పెట్టుకోవాలి, తులసమ్మ దగ్గర దీపం అదంతా పెట్టుకోవాలి. అవన్నీ చూస్తూ ఇంకా ఈ పనులు అయితే చేయాలి. ఇప్పుడు టైము 5:06 అయింది. ద్వారం అంతా క్లీన్ చేశాను. ద్వారం దగ్గర ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఇంకా తెల్లవారుతుంది. తిరుమల కొండలు, ఇవి తిరుమల కొండలు. మా ఇంటికి చాలా క్లియర్గా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. రాత్రి వర్షం పడింది, కప్పలు అరుస్తూ ఉన్నాయి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేశాను. ఇక్కడ ముగ్గులు పెట్టి దీపానికైతే దీపం అయితే పెడతాను. ఇంకా ఇప్పుడు ముగ్గులు అవి పెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ పరమాన్నం అయిపోయింది. ఇందులో ఇప్పుడు బెల్లం పానకాన్ని అయితే వేసేస్తాను. పరమాన్నంలోకి బూరెల్లోకి కొలిచే బెల్లం అయితే వేసాను. 1 కప్పు శనగపప్పు పూర్ణం బూరెలకు వేస్తే 1 కప్పు బెల్లాన్ని అయితే తురిమి వేసాను. అలాగా పరమాన్నంలోకి 1/2 కప్పు బెల్లాన్ని అయితే తురిమి వేసాను. మొత్తం 1.5 కప్పు బెల్లం అయితే మరిగించి ఉంచాను అనమాట. అయితే ఈ పానకాన్ని చూసుకొని వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయాయి తీపి అయితే బూరెలు పూర్ణంకి కానీ పరమాన్నంకి కానీ. ఇంకా వేసేసి ఒకసారి కలిపిస్తే అయిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నీటిలో ఫ్రై చేసి తర్వాత వేస్తాను. ఇప్పుడైతే ఇక్కడికి ఆఫ్ చేసేస్తాను వంటగదిలో పని. ఇంకా దేవుడి దగ్గర పూజకి నిత్యదీపంకి అయితే ఇంకా పెడతాను. నిత్యదీపం తులసమ్మ దగ్గర దీపం పెట్టి మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాను ప్రసాదాలు చేయడం. 5:06 అయింది. అప్పటికి ఆ పనులు అక్కడ ఆఫ్ చేసేసి ఇంకా ద్వారానికి పసుపులు రాసి బొట్లు పెట్టి బయట కూడా ముగ్గులు పెట్టి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి ఇవన్నీ చేశానన్నమాట. అయితే 6:30 అయింది. నిత్య దీపం పెట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసరికి 6:30 అయింది.
మనకి పూజలు శ్రావణ శుక్రవారాల నుంచి స్టార్ట్ అవుతాయి. పండగ వరకు కంటిన్యూగా ప్రతి నెల ఏదో ఒక పూజ ఉంటూనే ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం ఈ ముగ్గులన్నీ ముందు రోజే వేసేస్తాను, కానీ ఈ సంవత్సరం మాత్రం శ్రావణ శుక్రవారం రోజే చేశాను. కానీ ఇలా చేస్తే టైం చాలా వేస్ట్ అవుతుంది. ప్రసాదాలన్నీ చేయాలి, ఒకవైపు ముగ్గులన్నీ శుక్రవారమే పెట్టుకొని పూజను కూడా శుక్రవారమే చేయాలంటే చాలా టైం పడుతుంది. నాకైతే పూజ చాలా లేట్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి. అయితే ఈ ముగ్గు అయితే క్రిందటి శుక్రవారం మా అమ్మాయి వేసింది, నాకు చాలా నచ్చింది. అందుకని ఈ వారం నేను సేమ్ అదే ముగ్గునైతే వేస్తున్నాను. చాలా బాగుంది. పండగ అంటేనే ముగ్గులు, పచ్చని మామిడాకుల తోరణాలు ఇలా ఉంటుంది. ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. పండుగ రోజుల్లో అయితే నిత్యం ఇలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ చేయలేము. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది ఇవన్నీ చేయడానికి. ఇదైతే తులసమ్మ దగ్గర ముగ్గు వేశాను. ఇంకా తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే నిత్యదీపం పెట్టుకున్నాను శుక్రవారం. ఇంకా పరమాన్నంలోకి కొన్ని కొబ్బరి ముక్కలు నేతిలో ఫ్రై చేసి వేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ చేశాను, ఎందుకంటే పిల్లలిద్దరూ లేరు కదా, నేను మా వారే. ఇంత కొంచెం చేసినా చాలా వరకు ప్రసాదాలు అయితే ఉండిపోయాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే బూరెలకి పూర్ణం రెడీ చేస్తున్నాను. శనగపప్పుని మిక్సీ పట్టి అందులోనే బెల్లం పానకాన్ని వేసేసి ఇంకా దగ్గర పడే వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. పూర్ణం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడిని వేసుకోవాలి, అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేయచ్చు. పూర్ణం చల్లగా అయ్యాక చిన్న చిన్న బాల్లో చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టి తోపు రెడీ చేసుకున్నాక బూరెలు అయితే వేసేస్తే అయిపోతుంది. పూర్ణం రెడీ అయ్యేలోపు గ్రైండర్లో గారెల కోసమని మినపగుళ్ళని అయితే వేశాను. ఇంకా అది అయిపోయింది. ఇంకా గారెలు అయితే చేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్తగా మధ్యలో అన్నం పెట్టకూడదని పెట్టాలని రకరకాలుగా వస్తున్నాయి. నాకైతే ఇలానే అలవాటు, ఇలానే వేసేస్తున్నాను. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. దేవునికి గారెలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా కుడి చేతితోనే వేయాలి. ఎడమ చేతిలో ముద్దని పెట్టి చాలా మంది గారెలు వేస్తూ ఉంటారు. అలా వేయకూడదని ఈ మధ్య చాగంటి గారు చెప్తే విన్నాను. ఎడమ చేతిలో అరిటాకు పెట్టి వేస్తూ ఉంటారు, కొంతమంది అయితే కవర్ పెట్టి వేస్తూ ఉంటారు. అలాగా దేవుడికైతే మాత్రం అలా చేయకూడదని నేనైతే విన్నాను. మామూలుగా ఇంట్లో మనం తినడానికి కానీ లేదంటే ఎవరైనా వచ్చేటప్పుడు కానీ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే పర్వాలేదు. కానీ దేవుడికి పెట్టిన నైవేద్యం మాత్రం అలా చేయకూడదని అయితే చెప్తున్నారు. నాకైతే కుడి చేతితో గారెలు వేయడం అలవాటు. గారెలన్నీ కుడి చేతితోనే వేసేసి చేసేసాను అనమాట. ఇంకా గారెలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బూరెలు అయితే చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ బూరెలు చుట్టి ఉంచాను. వీటిని పైన తోపు అంటారు కదా, దానికైతే మైదా పిండి, కొంచెం వరిపిండి, అందులో కొంచెం పంచదార, చిటికెడు ఉప్పు వేసి ముద్దని కలిపి ఉంచానన్నమాట. దాన్నే పైన తోపులా పెట్టి ఇంకా పూర్ణం బూరెలు అయితే వేసేస్తూ ఉన్నాను. బూరెలు కూడా చేయడం అయిపోయింది. ఇంకా 3 రకాల ప్రసాదాలు అయిపోయినట్టే. దేవుని దగ్గర ఇంకా అమర్చుకోవాలి. కలసానికి ఒక ప్లేట్లో బియ్యం వేసి రాగి చెంబులో నీళ్లు వేసి అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసి ఒక కాయిన్ కూడా వేయాలి. అది మామూలుగా రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు, వెండిది ఏదైనా ఉన్నా పర్వాలేదు, లేదంటే రాగిదున్నా వేసుకోవచ్చు, బంగారం ఉంటే ఇంకా మంచిది వేసుకోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో 3 కానీ 5 కానీ మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టి కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి. కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టాలి. అయితే నా దగ్గర ఉంది అనుకున్నాను, చూసేసరికి లేదనమాట. ఒక్కటే ఉంది, కానీ అది చీర జాకెట్ అమ్మవారికి చూపిస్తాం కదా, దానికని ఆ ఒక్కటి పెట్టేశాను అనమాట. మరి అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా, ఈసారికి ఇలా చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న బంగారం లక్ష్మీదేవి లాకెట్ అయితే నా దగ్గర ఉంది. దీనికే నేను 3 సంవత్సరాలుగా కుంకుమ పూజనైతే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది వేసుకోవట్లేదనమాట మెడలో. ప్రతి వరలక్ష్మి వ్రతానికి పూజనైతే ఈ లాకెట్తో చేసేద్దామని అలా ఉంచేసాను. ఇంకా అలాగా ఉంచేస్తాను కూడా. మరి ఇంకా దేనికి వాడను ఆ లక్ష్మీదేవి లాకెట్ని. ఈసారి అయితే నేను వినాయకుడికి లక్ష్మీదేవికి షోడశోపచార పూజనైతే చేసుకున్నాను. అది బుక్ చూసి. ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. ఓం శ్రీ మహాగణపతియే నమః అస్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. సర్వభావే అక్షితాన్ సమర్పయామి.
ప్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణపతి నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నేనైతే ఈ మధ్య లక్ష్మీదేవి పాటలు విందామని స్క్రోల్ చేస్తుంటే ఈ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు పాడడం రాదు, కానీ ఇది నచ్చిందని 2 లైన్స్ అయితే పాడుతూ ఉన్నాను. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వై అల్లరే తల్లి శ్రీవరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మ. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్.